ఓం సర్వస్వరూపే సర్వేశి సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. జూన్ నెలలో పుట్టిన వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఎలా ఉంటాయి, వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళకి ఏ నెంబర్స్ కలిసి వస్తాయి, ఏ నెలలో పుట్టిన వాళ్ళతో కలిస్తే వాళ్ళకి జీవితం బాగుంటుంది, అలాగే వాళ్ళ జీవిత భాగస్వామిగా రావలసినటువంటి వాళ్ళు ఏ నెలలో పుట్టిన వాళ్ళు వస్తే బాగుంటుంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకోబోతూ ఉన్నాం. సాధారణంగా జూన్ నెలలో పుట్టిన వాళ్ళు చాలా పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటారు. పాజిటివే కాదు, వాళ్ళకి కావాల్సినవి ఏంటి అనేటువంటిది వాళ్ళు తెలుసుకోవటానికే చాలా టైం పడుతుంది. విద్యాభ్యాసం అనేది చాలా నెంబర్ వన్గా ఉంటారు, చాలా గ్రాండ్గా సాధిస్తూ ఉంటారు, అన్నీ కూడా ముందంజలో ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. తల్లిదండ్రుల మాట బాగా వింటారు, అందరిలోనూ కూడా యాక్టివ్గా ఉన్నట్టు కనబడుతూ ఉంటారు. అటు ఆటల్లోనూ ఇటు చదువులోనూ కూడా రెండు బ్యాలెన్స్ చేసుకుంటారు, అన్ని విధాలుగా కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. ఇలా వాళ్ళు చిన్నతనంలో అన్నీ కూడా చాలా యాక్టివ్గా ముందుకు వెళ్తున్నట్టుగా కనబడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి వాళ్ళు ఎందువల్ల డల్ అయిపోతారో తెలియదు, ఒకటేసారి వాళ్ళ ప్రవర్తన మారిపోతూ ఉంటుంది, డల్గా అయిపోతూ ఉంటారు. ఎవరితోనూ కూడా అంత ఫాస్ట్గా ఉండలేరు, కలవలేరు, ఆ విధంగా అయిపోతూ ఉంటారు. ఈ విధంగా చూసుకున్నట్లయితే వాళ్ళకి ఎవరైనా సరే ఒక సపోర్టివ్గా ఎమోషనల్ కనెక్ట్ అయితే కనుక వాళ్ళతో లైఫ్ లాంగ్ ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎమోషనల్గా చాలా అంటే చాలా దగ్గరగా అవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎమోషనల్ టచ్, ఎమోషనల్ కనెక్ట్ అనేటువంటిది చాలా అవసరం అవుతూ ఉంటుంది ఈ జూన్ నెలలో పుట్టిన వాళ్ళకి. జూన్ నెలలో పుట్టిన వాళ్ళు నిజాయితీగా ఉంటారు. అయితే వాళ్ళకి నిజాయితీగా ఉన్నప్పటికీ కూడా తప్పు ఒప్పు వాటి గురించి పూర్తిగా అవగాహన ఉండదు. అయితే వాళ్ళు ఎవరేం చెప్పినా సరే చేయడానికి సిద్ధంగా ఉంటూ ఉంటారు. ఎక్కువగా పాజిటివ్ ఎనర్జీతో, పాజిటివ్ యాటిట్యూడ్తో మనకు కనబడుతూ ఉంటారు. అందరి చేత కూడా శభాష్ అనిపించుకుంటూ ఉంటారు, అందరిలోనూ కూడా ఇబ్బందులు పాలవుతూ ఉంటారు. ఒక్కొక్కసారి ఏం చేతకాని వాళ్ళగా, అసమర్థులుగా కనబడుతూ ఉంటారు. ఎన్ని చేసినా కానీ వాళ్ళకు ఉండేటువంటి శక్తి, వాళ్ళకు ఉండేటువంటి యుక్తి ఎవరైనా గుర్తు చేస్తేనే కానీ గుర్తు రానటువంటి పరిస్థితి జూన్ నెలలో పుట్టిన వాళ్ళకి విద్యాభ్యాసం అంతా బాగున్నప్పటికీ కూడా కెరీర్ స్టార్ట్ అయ్యే టైంకి చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. కెరీర్ అనేటువంటిది ఉద్యోగరీత్యానే ప్రధానంగా ఎక్కువగా కనబడుతూ ఉంటారు. వ్యాపారం చేసే వాళ్ళకన్నా ఉద్యోగం చేసే వాళ్ళు ఎక్కువగా కనబడుతూ ఉంటారు. ఉద్యోగాల్లో మంచి మంచి ఉద్యోగాలు సంపాదిస్తూ ఉంటారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు, సివిల్ ఇంజనీర్స్ కావచ్చు, కాంట్రాక్ట్ వర్కర్స్ కావచ్చు, ఎలాగైనా సరే వాళ్ళ అభిప్రాయాలతో అందరితోనూ కూడా ఏకీభవించేటువంటి ఒక మంచి పొజిషన్లో కనబడుతూ ఉంటారు. జూన్ నెలలో పుట్టిన వాళ్ళు ఏదైనా సరే సాధించడానికి అటు ఇటు ప్రయత్నం చేస్తూ మధ్యలోకి వాళ్ళ అనుభవపూర్వకంగా ఒక దారిలోకి వస్తూ ఉంటారు. ఏది సాధించినా ఏది సాధించకపోయినా కానీ వాళ్ళకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది వాళ్ళు ప్రధానంగా చూసుకుంటూ ఉంటారు. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయితే ఇక దాని గురించి పట్టించుకోరు. వాళ్ళకి కావాల్సింది ఫస్ట్ ర్యాంకా, లాస్ట్ ర్యాంకా, మిడిల్ ర్యాంకా, లేకపోతే వాళ్ళకి కావాల్సిన దాంట్లో అందరికన్నా ముందున్నామా వెనకున్నామా అని కాకుండా వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా సాధించుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళకి కావాల్సింది వచ్చిన తర్వాత ఎక్కడ ఏ పొజిషన్లో ఉన్నామనేటువంటిది చూడరు. అయితే వాళ్ళు సాధించినటువంటి అన్నిటి మీద కూడా వాళ్ళల్లో ఒక గ్రాండ్నెస్ అనేటువంటిది మనకు కనబడుతూ ఉంటుంది. వాళ్ళలో మనం ఆనందాన్ని చూడొచ్చు, చాలా అద్భుతమైనటువంటి ఆనందాన్ని మనం వాళ్ళ కళ్ళల్లో చూడొచ్చు. ఈ విధంగా వాళ్ళు ఏ రకంగానైనా సరే సాధించిన దాని మీద సాటిస్ఫై అవుతారే తప్ప ఫస్ట్ ర్యాంక్లో ఉన్నామా, సెకండ్ ర్యాంక్లో ఉన్నామా, థర్డ్ ర్యాంక్లో ఉన్నామా అనేటువంటిది ఎక్కువగా పట్టించుకోరు. అయినప్పటికీ కూడా ఎంత సక్సెస్ సాధించినా కానీ ఆ సక్సెస్ని ఎంజాయ్ చేయలేరు. ఈ విధంగా చూసుకున్నట్లయితే వాళ్ళకి జీవిత భాగస్వామిగా జూన్ నెలలో పుట్టిన వాళ్ళకి, జూలైలో పుట్టిన వాళ్ళు, ఆగస్టులో పుట్టిన వాళ్ళు, ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళు వీళ్ళకి జీవిత భాగస్వామిగా సరిగ్గా సూట్ అవుతారు. అదేవిధంగా వీళ్ళకి బిజినెస్ పార్ట్నర్గా చూసుకున్నట్లయితే బిజినెస్ అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా బిజినెస్ పార్ట్నర్స్గా చూసుకుంటే కనుక వీళ్ళకి జూలై నెలలో పుట్టిన వాళ్ళతోనూ, ఆగస్టులో పుట్టిన వాళ్ళతోనూ, సెప్టెంబర్లో పుట్టిన వాళ్ళతోనూ కూడా వాళ్ళకి ఈ బిజినెస్ పార్ట్నర్షిప్ అనేటువంటిది వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఈ జూన్ నెలలో పుట్టిన వాళ్ళు ఏది తీసుకున్న నిర్ణయం ఎదుటి వాళ్ళ మీద ఆధారపడి తీసుకోవడం అనేటువంటిది కొద్దిగా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. వాళ్ళ మైనస్ ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి బలహీనత ఏంటి తెలుసుకొని
ప్రవర్తించడం, ముందుకు వెళ్ళడం అనేటువంటిది చాలా మంచిది. ఎంకరేజ్మెంట్ అనేటువంటిది కోరుకోవచ్చు, కానీ ఈ ఎంకరేజ్మెంట్లో ఒక్కోసారి ఏంటంటే ఎదుటి వాళ్ళందరూ కూడా తప్పులు చూడడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎంకరేజ్మెంట్ ఇవ్వండిరా అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటి అనేటువంటి దాంట్లోనే ప్రయత్నం చేస్తారు, కానీ అసలు వీళ్ళకి మనం ఎంకరేజ్మెంట్ ఇస్తే వీళ్ళు తప్పు చేయకుండా మళ్ళీ ఇంకోసారి ప్రయత్నించైనా సరే వాళ్ళు సక్సెస్ సాధిస్తారు అనేటువంటి ఉద్దేశంతో ఉండరు ఎవరు కూడా. కాబట్టి ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరి అభిప్రాయాలతో సంబంధం లేకుండా మీ అంతటి మీరు చేసేటువంటి పని కోసం ఎక్కువగా ప్రయత్నం చేయండి. వృద్ధాప్య దశకు వచ్చేటప్పటికి అంతా సెటిల్ అవుతారు, చాలా మంచి అనుభవాన్ని పొందుతారు, అలాగే అందరితోనూ కూడా కలిసి ఉంటారు. రుణాలు మాత్రం ఎక్కువగా చేయకండి, రుణగ్రస్తులు అయిపోతారు. జూన్లో పుట్టిన వాళ్ళు ఎక్కువగా రుణగ్రస్తులుగా కనబడుతూ ఉంటారు మనకి. ఆ రుణాలన్నీ కూడా తీరాలన్నా, కష్టాలన్నీ తీరాలన్నా, జీవిత భాగస్వామితో సుఖమయమైనటువంటి జీవితం గడపాలన్నా, ఎందుకంటే జూన్ నెలలో పుట్టిన వాళ్ళ జీవిత భాగస్వామితో చాలా కష్టాలు పడతారు. వాళ్ళకి జీవిత భాగస్వామితో ఉండేటువంటి ఇబ్బందులు అన్నీ కావు, కాకపోతే వాళ్ళు జీవితాంతము కూడా ఎన్ని ఇబ్బందులు పడినా స్టార్టింగ్లో పడి తర్వాత వాళ్ళు నార్మల్ అయిపోతారు. ఆ జీవిత భాగస్వామితో కానీ లేదా వాళ్ళకు ఉండేటువంటి ఆర్థిక ఇబ్బందుల్ని కానీ తొలగించుకోవటం కోసం గణపతిని ఎక్కువగా పూజ చేయాల్సి ఉంటుంది. గణపతిని ప్రతిరోజు కూడా నిరంతరం జూన్ నెలలో పుట్టిన వాళ్ళు కనుక పూజ చేసినట్లయితే, లక్ష్మీ గణపతిని ప్రధానంగా పూజ చేసినట్లయితే అప్పులు తీరడంతో పాటు, ఆర్థిక సమస్యల్లో అప్పులు తీరడంతో పాటు మానసికమైనటువంటి ఒక శాంతి లభిస్తుంది, మానసికమైనటువంటి బలం లభిస్తుంది. కాబట్టి జూన్ నెలలో పుట్టిన వాళ్ళు సర్వసాధారణంగా ఎవరితోనూ కూడా ఎక్కువగా నమ్మటం, లేకపోతే ఒక ఎంకరేజ్మెంట్ కోరుకోవటం ఇలాంటివన్నీ కాకుండా వాళ్ళ బలాన్ని వాళ్ళు నమ్ముకుని ముందుకెళ్ళటం వల్ల చాలా మేలు జరుగుతుంది. అనవసరమైనటువంటివన్నీ కూడా పట్టించుకోవద్దు. ఎవరికి ఏం కావాలో వాళ్ళు అవి సాధిస్తూ ఉంటారు. మీరు మాత్రం వాళ్ళకి ఏం కావాలి, వీళ్ళకి ఏం కావాలి, నా వల్ల ఎవరికైనా నష్టం జరిగిందా, ఇలాంటివన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళకి కావాల్సినవి వాళ్ళకి కావాల్సినవి, ఎవరికి కావాల్సినవి వాళ్ళు సాధించుకుంటూ ఉంటారు. మీకు కావాల్సింది మీరు సాధించుకోవడం కోసం ఒక అడుగు ముందుకు వేయండి. వృద్ధాప్య దశకు వచ్చేటప్పటికి అన్నీ కూడా సమసిపోయి మంచి లైఫ్ని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. కాబట్టి మరింత సమాచారం కోసం మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. శుభం భూయాత్.